నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో కంప్లీట్‌గా కర్రెగుట్ట కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా రక్తమయం చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుసు. అండ్ ఇదే విధంగా మొన్న రీసెంట్‌గా జరిగిన ఎన్‌కౌంటర్‌లో కావచ్చు 28 మంది ఒకరోజు, అండ్ దాని తర్వాత 6 మంది ఒకరోజు, ఇట్లా ఈ విధంగా కంటిన్యూగా కూడా నక్సలైట్‌లను కూడా అంతం చేసేస్తామని చెప్పేసి కేంద్రం పని కట్టుకొని పనిచేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలు ఇటు లెఫ్ట్, రైట్ సంబంధించి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి తాలా అజయ్ అన్న, సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా కూడా వచ్చేది ఆపరేషన్ కగార్ పేరుతో కంప్లీట్‌గా కర్రగుట్ట కావచ్చు, ఇవన్నీ బార్డర్‌లన్నీ కూడా చెల్లడి పడుతున్న పరిస్థితి ఎట్లా కూడా వచ్చింది? అంటే ముఖ్యంగా భారతదేశంలో ఒక ఇప్పుడు నక్సలైట్ రూపంలో ఉన్నటువంటి ఒక విప్లవం ఏదైతే జరుగుతుందో, హ్మ్. అది అన్యాయాలకు, అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి హ్మ్. ఎవరైతే ఆ విప్లవ ఆకర్షితులయ్యారో వాళ్ళందరూ కూడా అడవి బాట పట్టి, హ్మ్. సమాజంలో మేము ఏం చేయలేకపోతున్నాం కాబట్టి మేము అడవి బాటలోకెళ్ళి వీళ్ళందరినీ మేము ప్రజలను అణచివేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి హ్మ్. వెళ్ళినటువంటి ఒక గ్రూప్‌ను మనం మావోయిజంగా, నక్సలిజంగా మనం హ్మ్. చెప్పుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము వీళ్ళని అణచివేస్తాము. భావజాలానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారికి వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు మేము హ్మ్. అంటే కార్పొరేట్ శక్తులు అంటే ఈరోజు 70% సంపద ఓన్లీ ఒక 10%, 5% మంది దగ్గరనే పోగుబడినటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి, హ్మ్. ఈ సంపద పంపిణీ అనేది జరగాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా సమాన హక్కులతోని సహజ వనరులను భారతదేశంలో ఉన్నటువంటి మన వనరులన్నిటిని కూడా సమానంగా పంచబడాలనే ఉద్దేశంతోని వీళ్ళు పోరాడుతున్నారు. ఒకటి కార్పొరేట్ శక్తులకు మాత్రమే కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు ఆధిపత్య కులాలు ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. అంటే సో, ఈ ఇటు రెండిటి బీజేపీ మధ్య పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే, అది గతంలో రజాకార్లు కావచ్చు, ఆ టైంలో అణచివేత అవన్నీ ఉన్నాయి. ఇప్పుడేడుంది, ఇప్పుడు ప్రజాస్వామ్యంగా నడుస్తున్న ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఏడుంది అణచివేత, ఇప్పుడు ఏం అవసరం వాళ్ళది? అండ్ అలాగే వాళ్ళు మెయిన్‌గా నక్సలైట్‌లు ఆదివాసులని కావచ్చు, లేకపోతే అక్కడ పోలీస్ అధికారులు ఇన్ఫార్మర్ల పేరుతో అది ఇది వాళ్ళని చంపుతున్నారు. చంపే అధికారం ఎవరిచ్చిర్రు? అందుకనే వాళ్ళు ఏరివేస్తున్నారు కాబట్టి మేము ఏరివేస్తున్నాం అని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఉన్నటువంటి అణచివేత, ఒకప్పుడు ఉన్నటువంటి అన్యాయాల కంటే ప్రెజెంట్ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. హ్మ్. కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఆ! ప్రజల మీద అణచివేతలు, అన్యాయాలు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నా గూడా ఆ స్థాయిలో జరగట్లేదు. ఇంత టెక్నాలజీ అభివృద్ధిలో ఉన్నప్పుడు గూడా మనకి భారత రాజ్యాంగం అమలు జరగట్లేదని జెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. హ్మ్. ఆ సమయంలోనే అప్పటినుండి ఆ క్రమంలోనే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా గావచ్చు, యూనివర్సిటీల కేంద్రాలుగా విద్యావంతులందరూ గూడా హ్మ్. మేము రాజ్యాంగం తెచ్చుకున్న, అంబేద్కర్ రాజ్యాంగం రాసినా గూడా ఇది అమలైతలేదని జెప్పేసి ఈరోజు అడవి బాట పట్టడం అవును. జరుగుతుందన్నాడు. కాబట్టి మనమంతా ఇప్పుడు ఈ కొత్తగా మనం ఏదో రంగుల గోడలు, అద్దాలు జూసి ఇది మొత్తం జరుగుతుందని జెప్పేసి అనడం లేదు. ఇంకా ఒకప్పుడు ఒక స్ట్రక్చరల్‌గా మనము ఒక సుఖశాంతులతోని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ గూడా కలిసిమెలిసి జీవించేటువంటి వాళ్ళు. హ్మ్. ఈరోజు ఈ ఆధునిక కాలంలో ప్రజల మధ్య ఇండివిడ్యువాలిటీ పెరిగిపోతుంది. హ్మ్. హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. వాయు వరసలు మర్చిపోతున్నారు. ఇదంతా ఈ క్రమంలో కార్పొరేట్ శక్తులు ఇంకా ఉన్నవాడిగా బతకడము, పేదవాడు ఇంకా పేదవాడిగా బ్రతకడము మాత్రమే జరుగుతుంది. హ్మ్. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆధికారంలో ఒక రంగుల గోడలు మాత్రమే అభివృద్ధి చెందినాయి గానీ, ప్రజల్లో ఉన్నటువంటి నిజమైన అభివృద్ధి, విద్య, ఉపాధి అనేది అవకాశాలనేవి దొరకట్లేవు. వైద్యం అనేది సరిగా అందుబాటులో లేదు. హ్మ్. ఒకరికి ఒక ఒక సాధారణ ప్రజలకు ఒక విధంగా వైద్యం అందుతుంది. సాధారణ ప్రజలకు విద్య ఒక విధంగా అందుతుంది. ఉన్నత వర్గాలకు ఒక విధంగా విద్య అందుతుంది. హ్మ్. వైద్యం అందుతుంది. కాబట్టి ఇలాంటి తారతమ్యాలు ఉన్నంత సేపు ఇలాంటి నక్సలిజాలు అనొచ్చు. అంటే ఏం కోరుకుంటున్నా ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరిస్తే హ్మ్. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం గాదు. హ్మ్. వాళ్ళు గూడా మన ప్రజలే. హ్మ్. వాళ్ళు గూడా మనకు సంబంధించిన మన మన పౌరులు. ముఖ్యంగా దళిత బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల నుండి ముఖ్యంగా అవును. ఈ అడవి బాట పట్టడం జరుగుతుంది. అంటే ప్రభుత్వాలు సరైన మార్గాన్ని, సరైనటువంటి పరిపాలనను ప్రజలకు అందిస్తలేవని జెప్పేసి వాళ్ళు హ్మ్. వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అడవిలోకి వెళ్ళిన వారందరూ కూడా మేము శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 4 సార్లు లేఖలు వచ్చినా సరే, ఇటు బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీలు లేదు శాంతి చర్చలు అంటే వచ్చి కంప్లీట్‌గా లొంగిపోవాలి మీరు. లేదు చర్చలు గిర్చలు అవన్నీ జరపం, లేదు ఎట్లా ఎన్‌కౌంటర్ చేస్తాం, చంపేస్తాం. ఈ విధంగా మన రీసెంట్‌గా బండి సంజయ్ కూడా చేసిన వ్యాఖ్యలు. అంటే ఈ విధంగా అసలు ప్రభుత్వం కూడా అసలు శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని చెప్తూనే సిద్ధంగా లేదు అని చెప్పేసి కూడా అంటుర్రు. మీరేమంటారు నిజంగా అంటారా? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇప్పుడు వీళ్ళు శాంతిశక్తులకు సిద్ధంగా ఉండి, ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడానికి ప్రధాన కారణం ఏంది అనంటే, వీళ్ళు జరిపేది ప్రభుత్వం నుండి జరగట్లేదు ఇది. హ్మ్. ఇదొక భావజాల సంఘర్షణ. ఇటు మావోయిస్టులు, ఇటు హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి బీజేపీ హ్మ్. వాళ్ళకి వ్యతిరేకమైన భావజాలాన్ని మొత్తం నిర్మూలించాలనే ఉద్దేశ్యంతోని నక్సలైట్‌ను మొదటి టార్గెట్‌గా పెట్టుకొని వాళ్ళని అణచివేసే ఉద్దేశంలో వాళ్ళు హ్మ్. చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. హ్మ్. సో, దాంట్లో భాగంగా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ముస్లింలను వ్యతిరేకిస్తారు. అణిచివేస్తారు. హ్మ్. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రైస్తవులను అణచివేస్తారు. మొన్న ప్రవీణ్ పగడాల హత్య జూసుకోవచ్చు. హ్మ్. సరే అది ఎట్లా జరిగింది ఏందనేది తర్వాత విషయం గానీ, హ్మ్.
అంటే ప్రజల్లో ఇప్పుడు అలాంటి ఉద్యమాలు వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటే ఇది కావాలని చేసిళ్ళు అని చెప్పేసి ఒక ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి, ఆ ఊహాగానాలకు తెరదింపింది ఎవరు? ప్రభుత్వం లేకపోతే ఆ యొక్క శక్తులే. మతోన్మాదంలో అనుకోవచ్చు, కులోన్మాదం అనుకోవచ్చు. సో, అలాంటివి. క్రైస్తవులకు గాని, మైనారిటీలకు గాని, బుద్ధిస్టులు ఈరోజు బుద్ధ బుద్ధగయలో పెద్ద ఎత్తున బుద్ధిస్టులు ఉద్యమాలు చేస్తున్నారు. అవును. సో, దళితులు, బహుజనులు మొత్తానికి గూడా ఈ ప్రజలందరూ గూడా డిఫరెంట్‌గా విడిపోయి ఉన్నా గూడా వీళ్ళంతా ఒక 90% ఉన్నటువంటి ప్రజలు. సో, వీళ్ళందరికీ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అణచివేత దాడినే మనం ఈరోజు హ్మ్. చూడాల్సొస్తది ఈ యొక్క కార్యక్రమం. సో ఫైనల్‌గా ఏం చెప్తారన్న? ఫైనల్‌గా ఈ ఆపరేషన్ కగార్ అనేది ఇలాగే కొనసాగుతుంది. కర్రగుట్టలు ఇంక కేవలం 10 కిలోమీటర్లు ఉందంట. ఈరోజు మార్నింగ్ న్యూస్‌లో కూడా చూసినాం. సో 10 కిలోమీటర్లు అంటే కంప్లీట్‌గా చుట్టుముట్టి 10 కిలోమీటర్లు జిల్లాలు పట్టేసి ఇంక అయిపోతది అని చెప్పేసి. సో ఏం చెప్తారన్న ఫైనల్? ఫైనల్‌గా నేను చెప్పదలుచుకున్నది ఏందనంటే ముఖ్యంగా నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పేసి ఒక పెద్ద లీడర్ మాట్లాడిన సంఘటన. లేకపోతే నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి రాజకీయ నాయకులు ప్రకటించినటువంటి సందర్భాలున్నాయి. అవును. నక్సలైట్లు అనేది వాళ్ళు వేరే దేశం నుండి రాలేదు. లేకపోతే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయట్లేదు. వాళ్ళు చేసేదేంది ప్రభుత్వానికి, ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుంది, ఆదివాసీలకు ఏదైనా నష్టం జరుగుతుంది, అణచివేత అన్యాయం జరుగుతుందని అంటే వాళ్ళు వ్యతిరేకించి నిలబడుతున్నారు. వాళ్ళు ఎంచుకున్న పందా అనేది డిఫరెంట్. సో, ఆ డిఫరెంట్ అనేటువంటి పందా భారత రాజ్యాంగానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నట్టు. అంటే మేము చెప్పేది ఏందంటే ఈ దేశము ఈ బుద్ధుడు నడయాడిన ఏల. ఈ నేలలో మనోళ్ళంతా కూడా ప్రపంచ దేశం నుండి వచ్చినాము. బుద్ధుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నాము. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ప్రజాస్వామ్యయుత రాజ్యాంగాన్ని మేము అనుసరిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ దాన్ని ఆచరించే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్‌లో ఉన్నటువంటి ప్రజలను అంటే ప్రపంచ వేదికల మీద మొన్న సుందరీమణులు వచ్చిళ్ళు. ప్రపంచ అందాల పోటీ జరుగుతున్నప్పుడు. పోయి ఎక్కడికెళ్లిర్రు వాళ్ళు? మొ సందర్శించిన ప్రదేశం నాగార్జునకొండ. అంటే వాళ్ళు ప్రపంచానికి ఎక్స్‌పోజ్ చేసేది ఒక విధంగా ఉంది. ఈరోజు ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి 90% ఎస్సీ, ఎస్టీ ప్రజలకు వాళ్ళని అణచివేసే క్రమం వాళ్ళు తీసుకునే పద్ధతులు డిఫరెంట్‌గా ఉన్నాయి. కాబట్టి దీన్నంతా మనము విడనాడాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని అనుసరించాలి. బుద్ధుని మార్గంలో నడవాలి. బుద్ధుడు మాత్రమే ఈ ప్రపంచంలో భారతదేశానికి విలువ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప యోధుడిగా ఉన్నాడు. యోధ యో ధీరత్వం, యోధత్వం అనేది ఎట్లా ఉంటుందని చెప్పేసి బుద్ధుని మార్గంలో కూడా మనం ధీరత్వం చూయించుకోవచ్చు. సో, అది హిందూయిజంలో లేదు. ఎలాంటి మతంలో కూడా ఒక శాంతి సహనాలు మాత్రమే ఉన్నాయి. హింస అనేది, క్రూరత్వం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ లేదు. కాబట్టి మనమంతా కూడా రాజ్యాంగబద్ధంగా మనమంతా కూడా నడవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, మిగతా సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా మేము కోరుకుంటూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశం నుండి వచ్చినాము. బుద్ధుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నాము. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ప్రజాస్వామ్యయుత రాజ్యాంగాన్ని మేము అనుసరిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ దాన్ని ఆచరించే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్‌లో ఉన్నటువంటి ప్రజలను అంటే ప్రపంచ వేదికల మీద మొన్న సుందరీమణులు వచ్చిళ్ళు. ప్రపంచ అందాల పోటీ జరుగుతున్నప్పుడు. పోయి ఎక్కడికెళ్లిర్రు వాళ్ళు? సందర్శించిన ప్రదేశం నాగార్జునకొండ. అంటే వాళ్ళు ప్రపంచానికి ఎక్స్‌పోజ్ చేసేది ఒక విధంగా ఉంది. ఈరోజు ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి 90% ఎస్సీ, ఎస్టీ ప్రజలకు వాళ్ళని అణచివేసే క్రమం వాళ్ళు తీసుకునే పద్ధతులు డిఫరెంట్‌గా ఉన్నాయి. కాబట్టి దీన్నంతా మనము విడనాడాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని అనుసరించాలి. బుద్ధుని మార్గంలో నడవాలి. బుద్ధుడు మాత్రమే ఈ ప్రపంచంలో భారతదేశానికి విలువ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప యోధుడిగా ఉన్నాడు. ధీరత్వం, యోధత్వం అనేది ఎట్లా ఉంటుందని చెప్పేసి బుద్ధుని మార్గంలో కూడా మనం ధీరత్వం చూయించుకోవచ్చు. సో, అది హిందూయిజంలో లేదు. ఎలాంటి మతంలో కూడా ఒక శాంతి సహనాలు మాత్రమే ఉన్నాయి. హింస అనేది, క్రూరత్వం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ లేదు. కాబట్టి మనమంతా కూడా రాజ్యాంగబద్ధంగా మనమంతా కూడా నడవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, మిగతా సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా మేము కోరుకుంటూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం.